లెక్క అడుగుతాడు. బిగపడతాడు దేవుడు. బిగబట్టాడంటే గిసగిస తన్నుకుంటాం మనం. ఒకవేళ నీకు ఆరోగ్యం ఉంటే పని ఉండదు, పని వచ్చిందంటే నీకు ఆరోగ్యం ఉండదు. కారణం ఏంటి? నీకు ఆ జబ్బు ఎందుకు వచ్చింది? మంచి పనుల్లో దేవుడు నీకు ఇచ్చిన రూపాయిని ఏం చేసావు? మంచిగా ఖర్చు చేయలేదు కాబట్టి నీకు అనారోగ్యం రప్పించాడు. మంచి పనుల్లో కష్టపడటానికి లేకుండా. మీకు శ్రమ వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకుంటా, మీరు మొరపెడితే నా చెవులు మూసుకుంటా. ఎప్పుడు ఎందుకు మూసుకుంటాడు దేవుడు? మంచోడు కాదా? ఆయన మంచోడే, కానీ ఆయన ఇచ్చిన రూపాయి నువ్వు ఎలా ఖర్చు చేసావు? ఆయన ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. నా కష్టాల జీతం నేను నువ్వెక్కడి నుండి సంపాదించావు? దేవుడు ఆరోగ్యం ఇస్తేనే నువ్వు సంపాదించావే తప్ప నీ వల్ల గడ్డి పూస కూడా నీ వల్ల కాదు. 2 వాంతులు అయినాయి అంటే పక్కన పడిపోతావు.